హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతికి ఆల్రెడీ గులాబీలు చేశానని చెప్పి వీడియో పెట్టాను కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి చెక్కలు అయితే ప్రిపేర్ చేసామండి. పిండి వంటలు అయితే నేను చాలా దూరంగా ఉంటాను. ఎప్పుడు మా మమ్మీయే ప్రిపేర్ చేస్తారు. పండక్కి ముందే మేము వెళ్ళటానికన్నా ముందే రెడీ చేసి పెడతారు. ఈసారి ఆవిడకి కొంచెం ఒంట్లో బాగోలేదు కాబట్టి మేమైతే వంట దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో మా వంటలు ఏ విధంగా చేసాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చెక్కలకి అలాగే చక్రాలకి రెండింటికి కలిపి అయితే నానబెట్టారు, అందుకనే కొలుస్తున్నారనమాట. ఒక 2 కేజీల బియ్యం అయితే మిల్లు పట్టించడం కోసం కడిగి ఆరబెట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిల్లు మనం మెత్తగా పట్టించుకోవాలి. తర్వాత దాన్ని జల్లెడ పట్టుకొని అందులో అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర 3 కలిపిన పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మీకు ఇష్టం ఉంటే పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కూడా. 2 కేజీల పిండికి కొంచెం మీరు చూసారు కదా, వెన్నపూస అయితే వేసుకున్నారు. మనం నెయ్యి కరగబెట్టకుండా ముందు ఉంటుంది కదా వెన్నపూస, మేగడ తీసిన తర్వాత ఆ వెన్నపూసను అయితే వేసుకున్నారు. మీకు కేజీకి అయితే కనుక ఒక నిమ్మకాయ సైజ్ అంతా వెన్నపూసను అయితే వేసుకోండి. చాలా గుల్లగా వస్తాయి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ అంటే బాగా గుల్లగా రావాలని ఎక్కువ వేసుకున్నట్టయితే కనుక అవి పొంగిపోయి మెత్తగా అయితే ఉంటాయి అన్నమాట. తర్వాత కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పెద్ద పెద్దగా ఉంటుంది కదా, సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా కరివేపాకును కూడా కట్ చేసుకొని తర్వాత నార్మల్ అంటే వేడి నీళ్ళు కాదు, చల్ల నీళ్ళతోనే మనం పిండిని అయితే కలుపుకోవాలి. గట్టి చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు అనేది మీ ఇష్టం అనమాట, ఎంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయలేదు. మేము పెసరపప్పు అయితే వాడాం. నానబెట్టి ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్న పెసరపప్పును అయితే ఇందులో వేసుకున్నాము. తర్వాత నేను ఇంకొంచెం కొత్తిమీర వేయమంటున్నాను, సో మా మమ్మీ ఇంకా కొత్తిమీర వేస్తున్నారు. తర్వాత మామూలు నీళ్ళతోటి గట్టిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం పోయిన సంవత్సరం నేనేం చేశానంటే మా ఇంట్లో బయట దొరికే బియ్యం పిండి, బయట మనకి షాప్స్లో అమ్ముతారు కదా, పొడి బియ్యం పిండితో అయితే నేను ట్రై చేశాను చెక్కలు. అయితే అసలు సరిగ్గా రాలేదండి. మొత్తం చెక్క అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వైట్గా ఉండి మెత్తగా ఉన్నాయి. పిండి అంతా కూడా వేస్ట్ అయిపోయింది. మరి నాకైతే సక్సెస్ అవ్వలేదు. మరి చేస్తారో లేదో కూడా నాకైతే తెలియదండి. మా మమ్మీ అయితే ఎప్పుడు ఈ విధంగానే చేస్తారంట. బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని తర్వాత మిల్లు పట్టించి తర్వాత చెక్కల ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా, చాలా చాలా మెథడ్స్ అయితే వాడుతూ ఉంటారు. చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే మా మమ్మీ వాళ్ళు చేసిస్తున్నారు. కొంచెం కవర్లు అలాగే చెయ్యి తడి చేసుకోవడానికి ఆయిల్ అయితే పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వరుసగా ఒక కవర్ మీద ఒక 5-6 పెట్టేసుకొని ఇలా జాడీ మూతతో ఒక పైన ఒక కవర్ పెట్టి జాడీ మూతతో అయితే ప్రెస్ చేసుకుంటే చెక్కలు రెడీ అయిపోతాయి. అలాగే ఇది పూరి ప్రెస్ అంటారు కదా, మనకి చపాతీలు అవి చేసుకుంటూ చెయ్యరనుకోండి, చెక్కలకైతే ఎక్కువగా యూస్ చేస్తారు. ఇది ప్రెస్సింగ్ మిషను చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో నేను అలాగే దాంట్లో అయితే మా మేనకోడలు అయితే చేస్తున్నాము. అలాగే మనకి గ్లాసులు ఉంటాయి కదా, గ్లాస్తో కూడా మనం ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. తర్వాత వాటన్నింటినీ ఒక కవర్ మీదకి షిఫ్ట్ చేసుకొని అన్నీ ఒకే వాయిలో, మనకి పెద్ద కళాయి పెట్టుకున్నాం కాబట్టి ఒకటే వాయిలో సరిపోతాయి అనమాట. ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒకదాని మీద ఒకటి వేసుకున్నా 2-3 ఈ విధంగా కలిపి వేసుకున్నా సరే విడిపోతాయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా 3-4 కలిపి వేసుకున్నా సరే మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి అవి విడిపోతాయి అనమాట. మా మమ్మీ బాల్కనీలో ఈ విధంగా కట్టెల పొయ్యి అయితే సెట్ చేశారు. మనకి మీరు ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి అంటే కనుక కింద బండలు ఉంటాయి, అదే అంటే నేల పాడవకుండా దాని మీద ఇసుక అయితే వేసి తర్వాత ఈ విధంగా రాళ్ళతోటి, సిమెంట్ రాళ్ళు కానీ ఇటుక రాళ్ళు కానీ ఏదైనా రాళ్ళతోటి మనం ఈ విధంగా పొయ్యి అయితే సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ హీట్కి కింద బండ అయితే పగిలిపోతుంది అనేది, అందుకని ఇసుక అయితే వాడతారనమాట. సో మా తోటలోనే పొలాలు ఉంటే అవి అయితే తీసుకొచ్చి వంట అయితే ఈ విధంగా చేసుకున్నామండి. మనకి గ్యాస్ పొయ్యి మీద అయితే అంటే మనం ఇంట్లో రోజు వాడుకునే స్టవ్తో అయితే వంట చాలాసేపు పడుతుంది కదా, సో అందుకని మేము పొయ్యి అయితే పెట్టాము. తొందరగా అయితే అయిపోతుందనే ఉద్దేశంతో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఒక దగ్గర ఉడికి ఒక దగ్గర ఉడకకుండా లేకుండా అలా ఉంటాయి. చూసారా, చిన్న చిన్న బబుల్స్ లాగా అయితే ఉన్నాయి కాబట్టి ఇవి గుల్లగా వచ్చాయన్నమాట మనం వెన్నపూస వేసుకోవటం మూలంగా.
అలా అని వెన్నపూస కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలండి. మీకు వీడియోలో చూపించాను కదా, కేజీకి ఒక నిమ్మకాయ సైజు అంత వెన్నపూస అయితే సరిపోతుంది. తర్వాత పిండి కూడా చాలా గట్టిగా అయితే కలుపుకోవాలండి, గట్టి చపాతీ ముద్దలాగా. క్రిస్పీనెస్ వినండి ఒకసారి, అంత బాగున్నాయి అన్నమాట. చూసారా, ఇంకా మా పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను వీడియో అంతా క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.